ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా తన జనులను ఆదరించెను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 9వ వచనములో దేవుడి మాటలు ఇజ్రాయేలు దేవుడు తన ప్రజలైనటువంటి వారికి తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన జనులను ఆదరించెను అనే మాట చాలా గొప్పది. ఎందుకనగా ఈ లోకములో ఆదరణ లేక అనేక మంది చాలా నిరాశ నిస్పృహల పాలై ఎంతో కృంగుదలకు గురి అయ్యే పరిస్థితిలో కొనసాగుతూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆదరణ అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 19వ వచనంలో కీర్తనకారుడు ఈ మాట తెలివిస్తుంటున్నాడు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రియమైన స్నేహితుడ, సహోదరి, దేవుని యొక్క గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఈ మాటలు వింటున్న ప్రియమైన స్నేహితుడ, సహోదరి, నీవు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ ప్రభు నిన్ను ఆదరించాలని, ప్రభు నిన్ను ధైర్యపరిచి విశ్వాస మార్గంలో ముందుకు కొనసాగింప చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితుల, సహోదరి, దేవుడు తన ప్రజలను గురించి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 54:11 ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజలములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేమును గురించి, పాడైపోయిన పట్టణ నివాస స్థలమును గురించి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను ఆదరించి నిన్ను లేవనెత్తాలని, తిరిగి నిన్ను కట్టాలని దేవుడు కోరుచూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితుడ, సహోదరి, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరించబడదరని యెషయా 66:13లో దేవుడు సెలవిస్తున్నాడు. లోకంలో ఎక్కడ లేనటువంటి ఈ ఆదరణ ప్రభువైన యేసుక్రీస్తు చెంతనే ఉంటుంది. ఒకని తల్లి వాని యొక్క బిడ్డను ఆదరించినట్లుగా ఆ విధంగా దేవుడు తన యొక్క ఒడిలో నీకు నెమ్మదిని, సమాధానమును, సంతోషం ఇవ్వాలని కోరుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితుడ, సహోదరి, మనము ప్రభు ద్వారా ఆదరించబడి అనేకులకు ఆదరణకరంగా, దేవునికి మహిమకరంగా, ఇతరులకు మాదిరికరంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.